బాప్తిస్మం అనగానేమి అనేది మొదటి ప్రశ్న. బాప్తిస్మము అన్నది ఒక తెలుగు పదం. ఇంగ్లీష్లో దీన్ని బ్యాప్టిజం అని అంటారు. ఇంగ్లీష్లో బ్యాప్టిజం అన్నా, తెలుగులో బాప్తిస్మము అని అన్నా, ఈ రెండు కూడా గ్రీకు భాషలోని బ్యాప్టిజో అనేటువంటి ఒక పదము నుంచి సంగ్రహించబడినవి. ఐ రిపీట్, గ్రీకు భాషలోని బ్యాప్టిజో అనేటువంటి ఒక పదము నుండి డిరైవ్ చేయబడినటువంటి పదాలే ఇంగ్లీష్లోని బ్యాప్టిజం లేదా తెలుగులోని బాప్తిస్మము. బ్యాప్టిజో అంటే అది ఎలాంటి అర్థాన్ని ఇస్తుందంటే ముంచడం లేదా పాతి పెట్టడం అన్న అర్థాలతో కూడిన పదమే బ్యాప్టిజో అనే గ్రీకు పదం. ముంచడం లేదా పాతి పెట్టడం అన్న అర్థాలతో కూడిన పదమే ఈ బ్యాప్టిజో అనే పదం. అలాంటి అర్థంతో కూడిన ఆ గ్రీకు పదములో నుండి డిరైవ్ చేయబడినటువంటివే బాప్తిస్మము లేదా బ్యాప్టిజం అనే ఈ పదాలు. బయట డిక్షనరీలో లేదా బయట లాంగ్వేజ్లో బ్యాప్టిజో అంటే పాతి పెట్టడం లేదా ముంచడం అనే అర్థాలు ఉన్నాయి. మరి బిబ్లికల్గా బైబిల్లోనికి వెళ్తే బాప్తిస్మం అన్న దానికి ఎలాంటి నిర్వచనాలు బైబిల్లో మనకు కనబడతాయో ఒక్కసారి మనం బైబిల్లోకి తొంగి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా అని అంటున్నాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. అలా బాప్తిస్మం పొందిన మనము ఏం చేయబడ్డామని కింద చెబుతున్నాడంటే కంటిన్యూషన్లో, కాబట్టి తండ్రి మహిమ వలన, 4వ వచనం అండి, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అన్నది చూడండి. దేని వలన మనము ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి? బాప్తిస్మము వలన మనము యేసు ప్రభుతో సహా పాతి పెట్టబడిన వారము. ఆయన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అంటే బాప్తిస్మము ద్వారా మనము పాతి పెట్టబడుచున్నామన్నమాట. బాప్తిస్మము వలన మనము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుచున్నాం. బ్యాప్టిజో, బ్యాప్టిజం, బాప్తిస్మము, ఈ 3 పదాలకు పాతి పెట్టబడడం అనే నిర్వచనాలు బయట ఉన్నప్పటికీ బైబిల్లో కూడా మనకు చక్కని నిర్వచనం మనకు కంటికి కనపడుతుంది. బ్యాప్టిజం తీసుకోవడం వల్ల మనము పాతి పెట్టబడుచున్నాం. ఎవరితో కూడా? యేసు ప్రభుతో కూడా. మరి యేసు ప్రభు వారు ఎలా పాతి పెట్టబడ్డారు? ఆయన దేహమే పాతి పెట్టబడింది. ఫిజికల్గా ఆయన దేహమే పాతి పెట్టబడింది. ఇప్పుడు యేసు ప్రభుతో సహా మనము కూడా పాతి పెట్టబడుచున్నామంటే మనము కూడా ఫిజికల్గా, లిటరల్గా మన దేహాన్ని భూగర్భంలో పాతి పెడుచున్నామా? అది కాదు. మరి ఎలా మనం పాతి పెట్టబడుచున్నాము? దేనిలో మనం మరణం అవుతున్నాము? ఆయన మరణంలో పాలు పొందినట్లు అన్న పదం కనపడుతుంది అక్కడ. ఆయన మరణములో పాలివారం మగునట్లు అన్న పదాలు కనపడుతున్నాయి అక్కడ. ఆయన మరణములో, ఆయన చావులో ఎలాగైతే యేసు ప్రభు వారు మరణించారో మనం కూడా మరణిస్తున్నాం అన్నమాట. బ్యాప్టిజం తీసుకోవడం వల్ల మనము మరణిస్తున్నాం, పాతి పెట్టబడుచున్నాం. ఇంతకు మరణిస్తున్నామంటే ఎందులో మరణిస్తున్నాం? ఫిజికల్గా, ఫిజికల్ డెత్ ఇది. ఇంతకేంటిది? ఏ డెత్ గురించి మాట్లాడుతున్నాడు? ఏ మరణం గురించి మాట్లాడుతున్నాడు తెలియాలంటే ఇప్పుడు 3వ వచనం నుంచి మనం మాట్లాడుకున్నాం. ఒకసారి 2వ వచనం నుంచి కూడా మాట్లాడుకుందాం. 2వ వచనం, అట్లన రాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదు అన్న ఒక క్లూ దొరుకుతుంది చూడండి అక్కడ. దాని కంటిన్యూషనే కింద బ్యాప్టిజం గురించి.
రెండవ వచనం కంటిన్యూషనే మూడవ వచనంలో అంటున్నాడు ఆయన, బాప్తిస్మము వలన మనము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుచున్నాము, ఆయనతో కూడా పాతి పెట్టబడుచున్నాం. ఇంతకు ఏ విషయంలో మనం మరణిస్తున్నామని రెండవ వచనంలో మనకు క్లూ దొరుకుతుంది. పాపము విషయంలో మనం మరణించడమే బ్యాప్టిజం తీసుకోవడంలోని ఒక ముఖ్య కారణం, లేదా ఒక ముఖ్య పరిస్థితి, ఒక ముఖ్యమైన విషయం, ఒక ముఖ్యమైన సంఘటన అక్కడ చోటు చేసుకుంటోంది. ఏ రోజైతే మనం బ్యాప్టిజం తీసుకుంటామో ఆ రోజు మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ రోజుతో నేను చచ్చిపోయాను. ఎందులో, ఏ విషయంలో? పాపము విషయంలో నేను చనిపోయాను. పాపము విషయంలో నేను చనిపోయానంటే ఇక పాపానికి నాకు ఎటువంటి జోడి లేదు అని బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. పాపము విషయమై, ఆ మాట చూడండి రెండవ వచనంలో, పాపము విషయమై చనిపోయిన మనము. ఏ విషయంలో చనిపోతున్నామట మనము? పాపము విషయంలో చనిపోతున్నాం. పాపము విషయంలో చనిపోవుటకు సూచనగా ఒక మనిషి బ్యాప్టిజం తీసుకోవాలి. అలా ఆత్మీయంగా మనము పాతి పెట్టబడుచున్నాం. ఒక మనిషి మరణిస్తే తిరిగి కనపడ్డు, సమాధి చేయబడితే ఇక కనపడ్డు, ఫిజికల్ ఫామ్ అనేది ఇక కనపడదు. బ్రతికున్నప్పుడు ఒక మనిషి ఎలా కనపడతాడో సమాధి చేయబడిన తర్వాత ఆ మనిషి అలా కనపడ్డు. ఇక ఇంట్లో గోడల మీద ఫోటోలలో కనపడతాడేమో కానీ బ్రతికున్నప్పుడు ఎలాగైతే ఎదురుగా మనం చూస్తున్నామో అలా కనపడ్డు. మరి పాపం విషయమే చనిపోయిన వారు ఇక మీదట ఎలా కనబడకూడదు చెప్పండి? పాపము విషయములో కనబడకూడదు. ఒక్కసారి ఆ విషయంలో పాతి పెట్టబడిన తరువాత ఇక పాపము విషయంలో మనిషి కనపడకూడదు, పాతి పెట్టబడినవాడు. పౌలు గారు రోమిలోకి రాస్తూ ఒక మంచి మాట చెబుతున్నాడు. మీరు బ్యాప్టిజం తీసుకొని ఉంటే ఒక విషయం మీకు చాలా జ్ఞాపకం ఉండాలి. మీరు పాపము విషయమై ఆల్రెడీ మరణించారు, పాతి పెట్టబడ్డారు. ఇక మళ్ళీ ఆ విషయంలో మీరు కనబడకూడదు, అలా కనబడకూడదు, ఆ పరిస్థితిలో కనబడకూడదు. ఒక మంచి పాఠం అక్కడ మన కళ్ళ ముందు కనపడుతుంది. ఒకసారి ఆయన మాటలు, ఇలాంటి అర్థంతో కూడిన మాటలు ఎఫెసీ సంఘంతో కూడా పంచుకుంటున్నాడు. ఆ మాటను కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక ప్లీజ్. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24 ఈ 3 వచనాలు చూద్దాం. 22 నుంచి 24. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము అన్నాడు. చూడండి అక్కడ ప్రాచీన స్వభావము, ఫుట్ నోట్లు ఏమవుతుంది దానికి? ప్రాచీన పురుషుడు. మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. జాగ్రత్తగా మీరు మ్యాచ్ చేస్తే రోమా సంఘానికి, రోమాలో ఉన్న క్రైస్తవులకు ఏ మాటలైతే చెబుతున్నాడో అలాంటి భావాలతో కూడిన మాటలే ఎఫెసీలతో కూడా చెబుతున్నాడు. ప్రాచీన స్వభావాన్ని పాతిపెట్టేయాలి. ఏంటి ఆ ప్రాచీన స్వభావం? ప్రాచీన అంటే అర్థం ఏంటి? ప్రాచీన అంటే పాతది, పాత స్వభావం, పాత జీవితం. ఇంతకు ప్రాచీన స్వభావము, పాత స్వభావం అంటే ఏ స్వభావం? పాప స్వభావం, పాపముతో కూడిన బ్రతుకు. దాన్ని వదిలేయాలి. ఇక మీరు దానిని ఇక వదిలేయాలి. మీరు ఒక నవీన స్వభావాన్ని ఇక మీరు ధరించుకోవాలి. ఒక నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి, దాన్ని పాతి పెట్టేయాలి. అలా మీరు కనబడకూడదని ఎఫెసీలతో చెబుతున్నాడు, అలా మీరు కనబడకూడదని రోమీలతో కూడా చెబుతున్నాడు. ఇక మరొక ఇన్ఫర్మేషన్ సంపాదించడానికి ఇంకొంచెం ముందుకెళ్తాం. బ్యాప్టిజం వలన మనము పాతి పెట్టబడుచున్నామా లేదా ఇంకొకటి ఏమైనా జరుగుతోందా? ఇప్పుడు రోమా పత్రికలో మనం చదివితే క్రీస్తు మరణంలో పాలు పొందుచున్నాము, ఆయనతో కూడా పాతి పెట్టబడుచున్నాం. రైట్. యేసుప్రభు వారు కూడా మరణించాడు మనకు తెలుసు, ఆయన సమాధి చేయబడ్డాడు తెలుసు. సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచాడా, సమాధిలోనే ఉండిపోయాడా? చెప్పండి. ఆయన లోపల ఉన్నవాడు కాదు, తిరిగి లేచినవాడు. మరి ఇప్పుడు మనకు యేసుప్రభు వారి విషయంలో 2 విషయాలు కనపడుతున్నాయి. ఆయన మరణం కనపడుతోంది,
ఆయన పునరుత్థానం కనపడుతోంది. యేసుప్రభు వారు మరణం అనగానే మనకు రెండు విషయాలు గుర్తుకు రావాలి. మరణ సమాధి అనేది ఒకటైతే తిరిగి లేవడం పునరుత్థానం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకోవడం వల్ల కేవలం మనం పాతి పెట్టబడుచున్నాం అన్నదేనా? ఆయన మరణంలో మాత్రమే పాలు పొందుచున్నామా, లేదా ఆయన పునరుత్థానంలో కూడా పాలు పొందుచున్నామా అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం నేర్చుకుంటే బాగుంటుంది. ఒకసారి ఈ విషయాన్ని మనము గమనించుటకు కొలస్సీ పత్రికకి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో ఉన్న మాటను చూద్దాం ప్రియులారా. ఇక్కడ మళ్ళీ కొలస్సీ సంఘంతో చెబుతున్నాడు ఇక్కడ బ్యాప్టిజం గురించి. 12వ వచనం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. అదే రోమపత్రికలో చూసాం. బాప్తిస్మము ద్వారా ఏం జరుగుతుందట? ఆయనతో కూడా కమాన్ పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. దేని వలన ఇదంతా కూడా? బాప్తిస్మమందు ఇప్పుడు మనకు రెండు విషయాలు జరుగుతున్నాయి. ఏంటా రెండు విషయాలు? ఆయనతో కూడా పాతి పెట్టబడడం అనేది ఒకటి, తిరిగి ఆయనతో పాటు లేవడం అనేది ఒకటి. రెండు జరుగుతున్నాయి ఇక్కడ, రెండు జరుగుతున్నాయి. బ్యాప్టిజం ద్వారా మనందరము కూడా ఆయనతో పాటు పాతి పెట్టబడుచున్నాం, తిరిగి ఆయనతో పాటు తిరిగి లేస్తున్నాం. మీరు తిరిగి లేచి తిరిగి అంటే మనము పొందే బ్యాప్టిజంకి 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారి జీవితంలో జరిగిన సంఘటనకు చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. చాలా దగ్గర పోలిక ఉందన్నమాట. దగ్గర పోలిక అనడం కంటే కరెక్ట్ పోలిక. యేసుప్రభు వారు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మరణించక ముందు ఆయన శరీరం వేరు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన శరీరం వేరు. మరణించక ముందు ఆయన పరిస్థితి వేరు, సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన పరిస్థితి వేరు. దానిని ఇప్పుడు దేంతో కంపేర్ చేస్తున్నాడు దేవుడు బైబిల్లో? మనకు బ్యాప్టిజంతో కంపేర్ చేస్తున్నాడు. బ్యాప్టిజంకు ముందు మన పరిస్థితి వేరుగా ఉండాలి, బ్యాప్టిజం తర్వాత మన పరిస్థితికి వేరుగా ఉండాలి. బాప్తిస్మము వలన మనం ఆయనతో కూడా పాతి పెట్టబడుచు ఆయనతో కూడా తిరిగి లేస్తున్నాం. కానీ ఒక మంచి మాట అన్నాడు అక్కడ 12వ వచనంలో, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఎలాగైతే బాప్తిస్మం అప్పుడు మనము లోపలికి నీళ్ళలోనికి వెళ్ళిపోయి తిరిగి లేస్తున్నామో అక్కడ మనలో నుండి ఒక విశ్వాసం బయటపడాలి. ఏంటా విశ్వాసం? ఈరోజు ఎలాగైతే నేను నీళ్ళలో నుండి బయటికి లేస్తున్నానో రేపొద్దున భూగర్భంలో నేనున్నా పాతి పెట్టబడిన తన కుమారుని రాకడయందు నన్ను తిరిగి దేవుడు ఇలాగనే లేపుతాడు. విశ్వాసం అది. ఆ విశ్వాసముతోనే బాప్తిస్మం తీసుకుంటున్నాం, ఆ విశ్వాసముతోనే నీళ్ళలో నుంచి మనం బయటికి వస్తున్నాం. చెప్పండి, బాప్తిస్మం అనగానేమి అనే ప్రశ్నకు ఒక నిర్వచన రూపంలో మనకు వచ్చిన జవాబే బాప్తిస్మం అనగా, అది గ్రీకు భాషలోని ఆ పదం గురించి మనం ఆలోచిస్తే గ్రీకు భాషలోని బ్యాప్టిజో అనేటువంటి ఒక పదం నుంచి డిరైవ్ చేయబడింది. దానికి ఉన్న అర్థం పాతి పెట్టబడడం, ముంచడం అనే అర్థాలతో అది ఉంది. బైబిల్లో కూడా మనం చూస్తే బాప్తిస్మము వలన మనము క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుచున్నాం, మరణంలో పాలు పొందుచున్నాం. కేవలం మరణంలో మాత్రమే కాకుండా తిరిగి లేవడం వలన ఏం జరుగుతుంది? ఆయన పునరుత్థానంలో కూడా మనం పాలు పొందుచున్నాం. ఆయనతో కూడా మనం ఏం చేస్తున్నామట? లేచితిమి. కొలస్సీ పత్రిక. రోమా పత్రికలో పాతి పెట్టబడుచున్నాం, కొలస్సీకి వచ్చేసరికి పాతి పెట్టబడుటనే కాదు, తిరిగి లేచుట కూడా అక్కడ జరుగుతుంది. బ్యాప్టిజం ద్వారా ఏం జరుగుతుంది? ఆయన మరణ సమాధి పునరుత్థానములలో మనము కూడా పాలు పొందుచున్నాము. ఆయనది ఫిజికల్గా డెత్, మనది మాత్రం పాపము విషయంలో మరణించి ఆ పాపపు జీవితాన్ని పాతి పెట్టుటకు సూచనగా దేవుని ఎదుట మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం. పాతి పెట్టడం అనగానే ఏం పాతి పెట్టడం, దేనిని పాతి పెట్టడం అనే ప్రశ్న మీరు వేస్తే జవాబు చక్కగా వచ్చేస్తుంది అక్కడ. రోమా 6:3 నుంచి మనం చదువుకుంటే పాతి పెట్టడం అనే పదం కనపడుతుంది. ఏ విషయంలో పాతి పెట్టబడాలి, ఏ విషయంలో చనిపోవాలంటే 2వ వచనంలో మనకు దొరికిన క్లూనే పాపము విషయంలో మనము చనిపోవాలి, పాప జీవితాన్ని పాతి పెట్టాలి. బ్యాప్టిజం ద్వారా జరుగుతున్న అద్భుతమైన సంఘటన ఇది. ఏంటండి? దేన్ని పాతి పెట్టాలి చెప్పండి? బ్యాప్టిజంలో పాపపు జీవితాన్ని, పాతదైన పాపపు జీవితాన్ని పాతి పెట్టేయాలి. దాన్ని పాతిపెట్టి ఒక నూతన జీవితాన్ని మనం పొంది తిరిగి లేవాలి.
అది జరగకపోతే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం దుర్లభం, జరగదు. ఒకరోజు ఒక పరిసయ్యుడు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఒక మంచి ప్రశ్న అడుగుతాడు. దేవుని రాజ్యం గురించి అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఆయన ఇస్తున్న జవాబు ఈ సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పినందుకు యేసుప్రభు అంటున్నాడు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడు. అందుకు నికోదేము అడుగుతున్నాడు, ముసలివాడనైన మనుష్యుడు ఎలాగో జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని అడుగుతున్నాడు. ఆయన అంటున్న మాట ఆ పరిసయ్యుడికి అర్థం కాలేదు. ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో ఇప్పుడు మీరు రోమపత్రికలో చూశారు. ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే ఏంటో ఇప్పుడు మీరు కొలస్సీ పత్రికలో చూశారు. అంతేనా? క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి చెప్పండి? నీళ్ళలో బాప్తిస్మము ద్వారా మన పాతదైన పాపపు జీవితాన్ని పాతిపెట్టి నవీన స్వభావం అన్నాం కదా ఎఫెసీ పత్రికలో. నూతన స్వభావం అంటున్నాం కదా. ఆ నూతన జీవితాన్ని పొంది తిరిగి లేవడమే క్రొత్తగా జన్మించడం. దానికి బైబిల్లో ఉన్న మరొక పదమే పునర్జన్మ సంబంధమైన స్నానం. బాప్తిస్మం అనుకుంటే మరో పేరేంటి చెప్పండి? పునర్జన్మ సంబంధమైన స్నానం. చూద్దాం ఆ మాట కూడా. తీతు గారికి వ్రాయబడిన పత్రిక, తీతు గారికి వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న ఈ మాటను గమనిద్దాం ప్రియులారా. 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయట ద్వారా మనలను రక్షించెను. ఏ స్నానం అంటే ఇది? పునర్జన్మ సంబంధమైన స్నానం. ఒక జన్మ లేదా ఒక బ్రతుకును మనం పాతిపెట్టి మరొక బ్రతుకుతో మన జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. ఒక్కసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఏ రోజు మీరు బ్యాప్టిజం తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఇంతవరకు చేయెత్తిన వాళ్ళు మీరు బాప్తిజం తీసుకున్నారుగా. బాప్తిస్మం తీసుకున్నారంటే మీరు ఆల్రెడీ క్రొత్తగా జన్మించారు. ఒక బ్రతుకును, ఒక జీవితాన్ని మీరు పాతిపెట్టేశారు. ఆ పాతిపెట్టేసిన జీవితమే ప్రాచీన జీవితం, ప్రాచీన స్వభావముతో కూడిన జీవితం, ప్రాచీన బ్రతుకు, పాతదైన పాపపు బ్రతుకు. ఆ విషయంలో మీరు ఆల్రెడీ చనిపోయారు. చనిపోయిన వాడు చనిపోకముందు ఎలాగున్నాడో అలా కనపడ్డిక. ఎస్, చనిపోయిన వాడు చనిపోకముందు ఎలా ఉన్నాడో అలా కనపడ్డిక. అలాంటప్పుడు పాపము విషయంలో మనం చనిపోయి పాతి పెట్టబడినప్పుడు తిరిగి ఆ విషయంలో మనము కనబడుతున్నామనంటే మన చావు సరిగా జరగలేదని. అంతేనా? మన మరణం సరిగా జరగలేదని. నిజంగా కరెక్ట్గా కనుక చచ్చిపోయి ఉంటే తిరిగి అలా కనపడ్డాం. అలా మనం కనపడే అవకాశమే లేదు. ఈ విషయం చాలా సీరియస్గా తీసుకోలేము కదా. ఏ విషయంలో అయితే మనం చచ్చిపోయామో ఆ విషయంలో తిరిగి మనం అలా కనపడకూడదు. అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అని అడుగుతుంటారు. వాట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అని అడుగుతుంటారు. ఒక్కొక్కరులా చెప్తారు. కానీ మనల్ని అడిగితే ఏం చెప్పాలో చెప్పనా? నేను బ్యాప్టిజం తీసుకున్న క్షణమే ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఆ రోజుతో నేను ఒక జీవితాన్ని పాతిపెట్టి మరొక జీవితాన్ని నేను ప్రారంభించాను. క్రైస్తవులు అది అన్నిటికంటే శ్రేష్టమైన కాలం, శ్రేష్టమైన క్షణమని క్రైస్తవులకే అది అలా అనిపించకపోతే వారి ద్వారా ఇతరులు ఎలా దాన్ని తెలుసుకుంటారో చెప్పండి. బ్యాప్టిజం తీసుకోవడం వల్ల మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. అసలు మన లైఫ్లో ఒక యూటర్న్ తీసుకుంటున్నాం ఆ రోజు. దాని విలువ మనకే అర్థం కాకపోతే 10 మంది ఎలా తెలుసుకుంటారో చెప్పండి.